రాజకీయ పార్టీలు కలిపి మొత్తం నియోజకవర్గం అంతా కలిపి పట్టుమని 250 మంది కూడా రాలే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వారు పిలిపిస్తారు. ఈవేళ కేవలం ఒక 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పని పిలుస్తారు. ఎక్కడ ఏ ఒక్కరికి కూడా నేను స్వయంగా ఒక ఫోన్ కాల్ కూడా చేయనప్పటికీ కూడా ఇంతమంది ఈవేళ కోరుకున్న మండలంలో కేవలం సగానికంటే కూడా తక్కువ గ్రామాలు పిలిస్తేనే ఈ హాల్ అంతా కూడా నిండిపోయి దాదాపుగా 450-500 మంది ఇక్కడికి చేరుకున్నారు. ఈ స్థాయిలో ఈవేళ నియోజకవర్గంలో బలమైనటువంటి క్యాడర్ని తయారు చేసుకోగలుగుతా ఉన్నామంటే ఏమాత్రం కూడా అనుమానం లేకుండా నిస్సంకోచంగా ఈ గొప్పతనం జక్కంపూడి రాజాది మాత్రమే కాదు, ఖచ్చితంగా ప్రతి కార్యకర్తలు ఇది కేవలం ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ప్రతి గ్రామం నుంచి కూడా 144 మందితో కమిటీలను ఏర్పాటు చేశామనంటే ఇది ఖచ్చితంగా రాజకీయ చరిత్రలో హిస్టరీలో బహుశా మొట్టమొదటిసారి ఓ రాజకీయ పార్టీకి ఇంత బలమైనటువంటి క్యాడర్ని ప్రతి గ్రామంలో కూడా ఎంచుకోవడం అనేది. సో క్యాడర్ని కూడా 144 మందిని ఎలా పెడితే అట్లా కాదు. యూత్, స్టూడెంట్, మహిళ, ప్రచార, రైతు, బీసీ, ఎస్సీ, డాక్టర్లు, లీగల్ సెల్లు, ఇట్లా దాదాపుగా అన్ని అనుబంధ విభాగాలని కూడా అడ్రస్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. సో దట్ వచ్చే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయిలో జరిగేటటువంటి తప్పులు కానీ, నియోజకవర్గంలో జరిగేటటువంటి తప్పులు కానీ, మీ మండలంలో జరిగే తప్పులు కానీ, మీ గ్రామంలో జరిగేటటువంటి తప్పులు కానీ ప్రతి అంశాన్ని కూడా వేలెత్తి చూపించేటటువంటి కార్యక్రమం జరగాలి. యువతకి సంబంధించి నెలకి 3,000 రూపాయలు చొప్పున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 22 నెలలు గడుస్తూ ఉంది. 66,000 రూపాయల చొప్పున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఆ సంబంధించినటువంటి అంశం మీద, యువతకి సంబంధించినటువంటి సమస్యల మీద యువజన విభాగం పోరాటం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మహిళలకి నెలకి 1,500 రూపాయల చొప్పున 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆడపడుచులకి ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 20 నెలల్లో ఏ ఒక్కరికైనా ₹1 ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. ఆ అంశాల మీద మహిళా విభాగం పై చేయాలి. రైతులకు సంబంధించి పెట్టుబడి సాయమో, రైతు భరోసానో, లేకపోతే మరొకటో పక్కన పెట్టండి. రైతులకి కనీసం ఎరువులు కావాలి, పిండి కావాలి అంటే పోయి లైన్లలో నుంచోవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సాగునీటి కోసం కళ్ళు దేవుడి వైపుకి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాల మీద రైతు విభాగం పోరాటాలు చేయాల్సినటువంటి సమయం వచ్చింది. దీనితో పాటుగా సోషల్ మీడియాలో చేసే యుద్ధం మరో పక్కన చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే ఈ విభాగాలన్నీ కూడా గట్టిగా ఎవరి స్థాయిలో ఎవరి పని వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మొదటి 2 సంవత్సరాలు కాస్త ఓపికగా నిశితంగా గమనించాం. కొత్తగా ఏర్పడినటువంటి ఏ ప్రభుత్వానికైనా కూడా వాళ్ళు కూడా గవర్నెన్స్ సెటిల్ కావాలి అని అంటే వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలి అని చెప్పి